నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులకి ముందుగా నమస్కారాలు. నా పేరు లోకేష్ యాదవ్ అండి. నేను విజయవాడ మార్కెట్ లో సేల్స్ ఐడీగా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మనం కంకిపాడులో నాదెల వెంకటేశ్వరరావు గారు పొలంలో వేసిన బెండ విత్తనం దివా అనే వెరైటీని చూడడానికి ఈరోజు మనం పొలంలో ఉన్నామండి. ముందుగా ఇప్పుడు ఇక్కడ మనం ఈ పొలంలో ఉన్న దివా వెరైటీని చూసుకున్నట్టయితే మొక్కల్ని ఏ మొక్కకి కూడా కానీ ఎల్లో వీడ్ మొజాయిక్ వైరస్ అనేది ఏ మొక్కకి లేదు. నెక్స్ట్ తర్వాత లీఫ్ కర్ల్ వైరస్ అనేది లేదు. అంటే దీనివల్ల ఏంటంటే మనకి వైరస్ కి ఈ వెరైటీ తట్టుకోగలుగుతుందని మనం ముందుగా చెప్పుకోగలము. ఇంకా తర్వాత చూసుకుంటే ఏ మొక్కలు చూసుకున్నా ఆకు చీలికాకు ఉంది. మనకి చీలికాకు ఉండడం వల్ల ఏంటంటే పురుగులు కానీ దోమ కానీ ఏదైనా మన పంటలో ఉన్న చీడపీడలు మనకి తొందరగా కనపడతాయి. దానివల్ల ఏంటంటే మనము ఏ పురుగు ఉంది ఏది ఉంది దోమ అనేది తెలుసుకొని మనం మందులు ఏదైనా కొట్టుకోవచ్చు. అంతేకాకుండా మనం ఏదైనా మందులు కట్టుకున్నా కానీ మొక్క మొత్తం తడుస్తుంది చీలికాకు ఉండడం వల్ల. దీనివల్ల ఏంటంటే ఆ వెనకాల దోమ కానీ తెల్ల దోమ ఇటువంటి దోమలు ఆకు వెనకాల ఉన్నవి కూడా మనకి బాగా అవ్వపడడం వల్ల మనం మందులు కానీ ఏదైనా కానీ ఏది ఉన్నది తొందరగా తెలుసుకొని చేసుకోగలము. అంతేకాకుండా మీరు కాయ చూసుకున్నట్టయితే బాగా మృదువైన ఆకుపచ్చ రంగులో ఉండడం వల్ల కాయ చాలా చూడడానికి చాలా నీట్ గా కనపడుద్ది. అంతేకాకుండా మీకు కాయ కోయడం కూడా చాలా సులువు. మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఈజీగా పికింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే 45 రోజులకే ఈ మొక్క వెరైటీ కటింగ్ వస్తుంది. మీడియం హైట్ లోనే మీకు బాగా కటింగ్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత మీరు ఏ మొక్కకు చూసుకున్నా కానీ పక్క కొమ్మలు బాగా వస్తాయండి. పక్క కొమ్మలు బాగానే రాకోకుండా ఇలా ఈజీగా పికింగ్ ఇలా అంటే వచ్చేస్తుంది. దీనివల్ల కాయ సులువుగా కోయడం వల్ల మనకి ఏంటంటే కోత కూలి తగ్గుతుందండి. ముందుగా మీరు చూసుకున్నట్లయితే ఏ కాయైనా మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇదిగో కాయ కోయడం చాలా సులువు అండి. దీనివల్ల ఏంటంటే మన కోత కూలి తగ్గిద్ది. అంతేకాకుండా మీరు కాయ చూసుకున్నా ఏ కాయ కానీ వంకర్లు కానీ అటువంటి ఏం రాకోకుండా ఒకటే సైజులో ఒకటే కలర్ లో ఉండడం వల్ల